ఎక్స్క్యూజ్ మీ. మీరా? మీరు ఒకసారి ఇలా వస్తారా? పదండి, కొంచెం నా ప్లేస్ చూడండి. అలాగేనండి. ఇదిగో మీ డబ్బు. డబ్బేంటి? పెళ్లి వారికి ఇచ్చింది. మీ దగ్గరికి ఎలా వచ్చింది? తెచ్చి మా మొహాన్ని కొట్టారు. అంటే మీ పెళ్లి ఆగిపోయింది. ఏ? మీకు నాకు సంబంధం ఉందని వాళ్ళు నమ్మబట్టి. మీకు నాకు సంబంధమా? మన మధ్య సంబంధం ఎక్కడుందండి? లేకుండా వాళ్ళకి డబ్బు ఎందుకు ఇచ్చారు? మీ పెళ్లి ఆగకూడదని. నా పెళ్లి ఆగితే మీకే, నేనేమవుతానని. అతనికి భార్య అవుతారని. బాగా నటిస్తున్నారు. నటించడం ఏమిటండి? నేను చెప్పేది నిజం. షటప్. నువ్వేమన్నా నా మేనత్త కొడుకువా, మేనమావా? లేక మా నాన్నగారు వచ్చి నిన్ను చంద అడిగారా? అది కాదు, సాటి మనిషిగా సాయం చేద్దామని. ఆ సాయం నాకే ఎందుకు చేయాలి? ఇంకా ఊళ్ళో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారుగా, వాళ్ళు చేయొచ్చుగా. అది కాదండి. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. హద్దులు మీరు ప్రవర్తిస్తే మర్యాద దక్కదు. హలో బాస్. మీరా? ఏంటి చూస్తున్నావు? కడుపా? అదెప్పుడు ఆపరేషన్ అయిపోయింది. అచ్చరే, ఊహేంటి నీతో మాట్లాడినట్టుందా? అవును. నీకు దాంతో మాట్లాడాలనుందా? ఉంది. ఏం మాట్లాడతావు? శాంపుల్ కి 2 మాటలు చెప్పు. మీతో చెప్తే బాగోదు. ఆమెతో చెప్తేనే బాగుంటుందా? అవును. ఆమె కూడా బాగుంటుందా? చాలా బాగుంటుంది. రుచి చూసావా? చిచి, నేను బాగుంటున్నా? పర్వాలేదు, కానీ ఆమె ఇంకా బాగుంటుంది. బాడీనా? కాదు, మనసు. పెళ్లి చేసుకుంటావా? ఎవరినే? కంగారు పడకు, నన్ను కాదు, ఊహని. ఆమె నన్ను చేసుకోదులేండి. మంచిదే కదా. అవును బాస్, పెళ్లి చేసుకున్నావనుకో జీవితాంతం దాంతో ఏడవాలి. అలా కాకుండా దానికేవో 4 మాయ మాటలు చెప్పి లైన్ లో పెట్టావనుకో నీ సరదా తీరిపోతుంది. నువ్వు అసలు ఆడదానివేనా? ఆమె గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చీరేస్తాను. శభాష్ బాస్, ఇది కావాలి నాకు. ఊహ కోసం నీ కోపం రావాలి, ఊహ కోసం నువ్వు నవ్వగలగాలి, ఊహ కోసం నువ్వు ఏడవగలగాలి, ఊహ కోసం నువ్వు చావాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? నా జీవితంలో దాని జీవితం కాకూడదని. నిజంగా అదంటే నీకు ఇష్టం అయితే మీ పెళ్లి నేను చేస్తాను. నాకిష్టమే. మీ వాళ్ళు ఒప్పుకుంటారా? మా నాన్నే. ఒప్పుకోడా? అయితే ఎదిరించు, కాకపోతే బెదిరించు. ఇంకా కాదంటే తెగ తెంపులు చేసుకుని వచ్చేయి. నాకేంటో భయంగా ఉంది. నువ్వు ఇలా భయపడుతూ కూర్చుంటే ఆ పిల్ల నీకు దక్కదు. ఏ కుంటిదానో గుడ్డిదానో తీసుకొచ్చి కట్టబెడతాడు మీ నాన్న. ధైర్యంగా వెళ్ళి చెప్పు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ధర్మం బాబు. చెయ్యి బాబు. నేను చేయడం ఏంటి బాబు, మీరు చేయాలి గాని. నాకు పుచ్చుకోవడమే గాని ఇచ్చుకోవడం అలవాట్లేదు బాబు. ఓ ఐ సీ. నాన్నా. బాబు అగో, వాడు నాన్నాన్ని నన్ను, నిన్ను కాదు. ఏమిట్రా? పెళ్లి చూపులకి వెళ్ళాలి, బయలుదేరు. మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను కదా, మళ్ళీ పెళ్లి అంటే మీ అమ్మ ఏడుస్తుందేమరా? పెళ్లి నీకు కాదు, నాకు. నేను అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? క్యూలో నిలబడి మరీ ప్రేమించాను. క్యూలో నిలబడి ప్రేమించావా? అంటే ఎన్నవాడి బాబు? క్యూ అంటే లవర్స్ క్యూ కాదు, మిల్క్ బూత్ క్యూ, రేషన్ షాప్ క్యూ. అది. అమ్మాయి ఎవరో? సుబ్రహ్మణ్యం గారని కోఆపరేటివ్ సొసైటీలో గుమాస్తా, ఆయన కూతురు. గుమాస్తానా? మరి మన వెయిట్ కి తోగలరా? చుట్టలు చుట్టుకుంటూ ఆకులు కుట్టుకునేవాళ్ళు, మనతో ఎవరైనా తోగలరు. అంటే బాగా ఉన్నవాళ్ళ? కాదు, బాగా లేని వాళ్ళు. కట్నం 2-3 లక్షలు ఇవ్వగలరా? 2-3 రూపాయలు కూడా ఇవ్వలేరు. మరి పెళ్లి ఎలా చేస్తారో? పీటల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి గొప్ప పని చేస్తారులే. అయినా నిన్ను కష్టపడి కని పెంచి చదివిచ్చింది, కానీ కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేయడానికి కాదు. నేను కష్టపడి ప్రేమించింది కట్నం కోసం కాదు, పెళ్లి కోసం. నీ పెళ్లి చేయాల్సింది నేను. అందుకే అడుగుతున్నాను, మర్యాదగా నా పెళ్లి చేస్తావా? చెయ్యి, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టేస్తాను. ఎదిరిస్తున్నావా? కాదు, ఎదిరిస్తున్నాను. చెప్పు. అమ్మాయి బాగుంటుందట, వాడు ఇష్టపడుతున్నాడు, కాదనకండి. రికమెండేషన్ నీ అబ్బ కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. ముత్తయ్యా, పేరు పెట్టి పిలుస్తావా? ఇంటి పేరుతో సహా పిలిచాను. నీ తండ్రి రా. ఈ రోజు నుంచి నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు. అంటే ఇప్పుడే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారా బాబు? అవును. పోతున్నా. ఆగో, బయటికి వెళ్ళాలంటే దారి అటు కాదు, ఇటు. నేను ఇంట్లోకి వెళుతున్నది పెట్టే తెచ్చుకోవడానికి. బెదరు అబ్బాయి నిజంగానే వెళ్ళిపోతున్నాడు, వెళ్ళాపు. పోయే కాలం వస్తే పోతాడు, నేను చస్తే ఆపను. సేమ్ డైలాగ్, సేమ్ సీను, దాని ఫలితమే ఈ చెప్ప. డైలాగు సీను ఏంట్రా? నాకు నీలాగే ఓ కొడుకున్నాడు. కట్నం ఎక్కువ వస్తుంది కదా అని ఆస్తి అంతా అమ్మి చదివించి ఉద్యోగంలో చేర్పించాను. ఓ ఫైనల్ మార్నింగ్ నీ కొడుకులాగే దేన్నో ప్రేమించాను, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. నేను నీలాగే పో అన్నాను. వాడు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టి హ్యాపీగా ఉన్నాడు. జీతం తెచ్చే కొడుకు పోయేసరికి మనకి నో ఫుడ్. దాంతో సిగ్గు చంపుకొని నన్ను క్షమించి బాబు అని వెళ్ళాను. సో సారీ గెట్ అవుట్ అని కోడలతో మెడపట్టి గెంటించాడు. కట్ చేస్తే అంటే నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందంటావా? ఏం డౌటా? నడిపించు నానావా
నటి సంద్రముల దేవా బాబు. ఆ గెటప్ కావాలనుకుంటే నీ కొడుకుని బయటికి పంపించు, లేదంటే నీ కొడుకు కోరుకున్న పిల్లతోనే పెళ్లి జరిపించు. ఒరే ఒరే ఉండ్రా, నా మాట నన్ను వదలమ్మా, నేను వెళ్తాను. చెప్పేది వినరా? ఆగో. నిజంగానే వెళ్తున్నావా? నిజంగానే వెళ్తున్నాను. ఆ ఊహని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్న వెళ్తావా? ఏంటి నువ్వనేది? వారి వెర్రి పప్ప, నీ ప్రేమ ఎంత స్ట్రాంగో తెలుసుకోవాలని ఓ ట్రయల్ పార్ట్ చేశా. డబుల్ స్ట్రాంగ్ అని తెలిసిపోయింది. కాబట్టి రేపే వెళ్ళి మీ మామగారితో మాట్లాడి పెళ్లి ఖాయం చేస్తా. చాలా సంతోషం బాబు గారు. మీకు సంతోషంగానే ఉంటది, మాకెక్కడ వాచిపోతుంది. ఏం మందులు వాడుతున్నారో? ఈ అప్పడం గాడెవడు? మా అల్లుడు. ఏం చేస్తుంటాడు? అప్పడం తింటున్నా. జోకే బాగుందా? గాడిద ఎగ్గులా ఉంది. ఏనుగు లెగ్గులా లేదు. అల్లుడు గారు మీరు కూర్చోండి. కాఫీ టీ ఏం తీసుకుంటారు? కట్నం. కట్నమా? అవును, మా వాడికి ఇప్పుడు మార్కెట్ లో 3 లక్షలు రేటు పలుకుతుంది. మరి మార్కెట్ కడకుండా ఎక్కడికి వచ్చారు? మా వాడికి మీ మరదలు మార్కెట్ లో కనపడి చచ్చిందంట. దాన్ని వాడు ప్రేమించి చచ్చాట. దాంతో పెళ్లి చేయకపోతే నేను చస్తాను అని వాడు నాకు చెప్పి చచ్చాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చి చచ్చాను. చూడండి, మీకు కాబట్టి 10% డిస్కౌంట్ ఇస్తా. ఏమంటారు? వందలైతే వేలైతే వందలు, లక్షలైతే వేలలో బేరం ఆడవచ్చు. మీరెంత చెప్పాక బేరం ఆడాలంటే సరే, ఎంత ఇస్తావు? ఓ 1 లక్ష ఇస్తావా? తూగలేని బాబు గారు. పోనీ ఓ 90కి దూకుతావా? కాటాలో వేస్తే ఈజీగా తూగుతాడు. ఈ మాత్రం కూడా ఇవ్వలేను ఆయన. ఆడపిల్లని ఎందుకు అన్నట్టు? తీసుకోండి. ఈ అమ్మాయి ఎవరు? మా మూడో అమ్మాయి. ఐసి. అయితే రేపటి నుంచి నువ్వు కూడా చెంబు డబ్బా పుచ్చుకుని క్యూల్లో నిలబడమ్మా. మీ అక్కయ్యకి మా అబ్బాయి తగిలినట్టు నీకు కూడా ఎవడొకడు తగులుతాడు. మీ బాబుకి బోల్డ్ కట్నం మిగులుతుంది. నాన్న, ఆయనకి ఇష్టం లేకపోతే వేరే సంబంధం చూసుకోమను. మాటలు ఎందుకు? ఓయబ్బో, పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఉప్పు కారం తింటున్న ఫ్యామిలీ కదా, పల్నాటి పౌరుషం తెలుస్తూనే ఉంది. ఫైనల్ గా మీరేమివ్వగలరు? పిల్లని మీరు సైలెన్స్ ప్లేస్. ఓ 20,000 అయితే. 20,000. సరే, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని ఆ 20,000తో పాటు ఈ కొంప కూడా రాసి ఇచ్చేయండి. చెప్పుచ్చు కొడతాడు. ఎవడో? ఇంటి ఓనరు. అంటే అద్దె కొంప. ఆహా, ఆఖరి కొంప కూడా లేదనమాట. సరే, ఆ 20,000తో పాటు మొత్తం పెళ్లి ఖర్చులు కూడా మీరే పెట్టుకోండి. మా బట్టలకు మాత్రం 3,000 ఎక్స్ట్రా ఇచ్చుకోండి. ఏమండి, పద్ధతి ప్రకారం మంగళసూత్రం వారొకటి మనం ఒకటి చేయించాలి. 2 మేమే చేయిస్తాం. ఆ 70 మాకు ఇచ్చేయండి. ఈ విషయం మాత్రం అబ్బాయి చెప్పండి. అలాగే బాబు గారు. మరి ముహూర్తం వచ్చే 14 మంచిదంట. ఆ రోజు చేసేద్దాం పెళ్లి. అలాగే. బావగారు, పంతులు గారి పల్లెల్లో చిల్లర కావాలంట. నా దగ్గర 100 నోట్లు ఉండిపోయినాయి. మీ దగ్గర ఉంటాయమండి? ఇదిగో సరిపోతుందండి, వెళ్ళండి. మీరు రండి. అమ్మ దొంగ, పంతులు గారి పేరు చెప్పి నువ్వు కొట్టేస్తున్నావా? అమ్మ దొంగ, నువ్వు చూచొచ్చావా? 50-50. ఆ గురించి థ్యాంక్స్. ఆనకాల సమయంలో ఇప్పటి 18 సీసాలు తాగాడు. ఏడవడండి బాబు. మాంగళ్యం మాంగళ్యం తంతునానేనా, మాంగళ్యం తంతునానేనా, నానేనా నేనా. అయ్యో ఏమండి? సుబ్రహ్మణ్య గారు, ఇక్కడ మంగళసూత్రం పెట్టడం మర్చిపోయారు చూడండి. పెట్టలేదా? ఇదిగో అమ్మాయి ఆగు. ఓ ఆస్తం అట్టుబొల్లిటి అక్కడ పళ్ళెల్లో పెట్టాలంట. నువ్వు వెళ్ళు. పట్టేశా, దొరికేశా. 1/2. దొంగని పోలీసు వాళ్ళు తగులుకున్నట్టుగా నువ్వు నన్ను తగులుకున్నావు మగడా. థ్యాంక్స్. బాబు గారు, పంతులు గారు మంగళసూత్రం అడుగుతున్నారండి. పెళ్లి కదా, అడుగుతారు. అది కాదండి, అక్కడ పెట్టలేదట. ఇప్పుడు పెట్టండి. అది కాదండి, మంగళసూత్రం చేయిస్తానని మీరే కదా డబ్బు తీసుకున్నారు. మీరు డబ్బులు ఇన్ని మంగళసూత్రానికా? అర్రే, నేను ఖర్చులు కనుక్కుని ఖర్చు పెట్టేశానే. ఇప్పుడు ఎలా? అయ్యా, ముహూర్త సమయం మించిపోతుంది. త్వరగా మంగళసూత్రం తీసుకురండి. మంగళసూత్రం లేదంట. మంగళసూత్రం లేకపోతే ఎలా నాన్న? మరి అదే, మంగళసూత్రం కూడా తేకుండా పెళ్లికి తయారైపోయాడు. అతని పొక్క సంబంధం చూసుకున్నావు. హలో కింగరే, ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నా? రా, పెళ్లి ఆగిపోయింది. లేవండి, మోటాములు సర్దుకోండి. పెళ్లి క్యాన్సిల్. ఆగండి బాబు గారు, అంత మాట అనకండి. ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించండి. మంగళసూత్రం కూడా లేకుండా పెళ్లి ఎలా జరిపించమంటావా? ఏమండి, ఓసారి ఇలా రండి. ఏమిటి? ఈ మంగళసూత్రం తీసుకెళ్లి పంతులు గారికి ఇవ్వండి. ఇది ఎక్కడిది? ఎక్కడిదైతే ముందు తీసుకెళ్లి పెళ్లి జరిపించండి. అనసూయ, ఏమిటిది? మనం భార్యాభర్తలు అనుకోవడానికి ఇది చాలండి.
తీసుకెళ్ళండి. పంతులు గారు ఇదిగో మంగళసూత్రం కానివ్వండి. ఆగనే అలా ఏంటమ్మా ఇది? శుభమాని పెళ్లి జరుగుతుంటే తాళి తెచ్చుకున్నావు. బావగారు మీరు సాంప్రదాయం తప్పినా నేను తప్పను. ఇదేమన్నా రిస్ట్ వాచా? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇప్పిచ్చేయడానికి. అయినా మొగుడు బతికుండగా తాళి తెంచి ఇచ్చేయడం అంటే మొగుడు ఉన్నట్ట చచ్చినట్ట. తండ్రి కట్టిన తాళి కూతురికి ఇవ్వడం అంటే మొగుడిని పంచుకోవడానికా లేక మా వాణ్ణి? బావగారు అమ్మా, మొహాన్న బొట్టు, మెళ్ళో తాళి బొట్టు ఆడదాని నుంచి వేరు కాకూడదు. నా తల్లి నిండు పుణ్యస్త్రీగా నన్ను ఆశీర్వదించాలి. ఏ మాంగళ్యం నీ కడుపు పండించిందో దాన్ని నీ కడుపున పుట్టిన బిడ్డ కోసం త్యాగం చేస్తానంటే నాకు పెళ్లి వద్దమ్మా. అమ్మ ఊహ. అవునన్నా, ముందు ఈ తాళిని అమ్మ మెళ్ళో కట్టండి. బాగుందమ్మా, చాలా బాగుంది. కూతురు పెళ్లిలో తల్లికి మళ్ళీ పెళ్లి. హలో మేస్టారు, తమరు ఇంకా అక్కడ కూర్చున్నారేమిటి? ఆ పీటల మీద వాళ్ళు కూర్చుంటారు, నువ్వు లేచురా. మనం 4 అత్యంతలు వేసి తిని పోదాం. తాళి కట్టందే నేను రాను. తాళే లేనప్పుడు తాళి ఎలా కడతావురా? తాళి ఉంది. పసుపు తాడా పసిడి తాడా అనే తేడా తాళికి లేదు బాబు. దీన్ని కూడా తాళి అంటారు. అవునవును, మన దేశంలో సగం మంది ఆడవాళ్ళకి పసుపు కొమ్ములే తాళిబొట్లు, మంగళసూత్ర మహత్యం. అంటే ఏంటి మీరు అనేది? నా కొడుకుని పసుపు కొమ్ము కట్టమంటారా? వాళ్ళు అనకపోయినా నేను కడతాను. పంతులు గారు మంత్రాలు చదవండి. ఓం మాంగళ్య తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రామి